Dutta Media, Power of News. Hello viewers, welcome to another episode of Your Doctor, మీకోసం మీ డాక్టర్. ఈ వారం మన గెస్ట్ డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. హీ ఈజ్ ఎ వాస్కులర్ సర్జన్. మనం ఈ ఎపిసోడ్లో వాస్కులర్ సర్జన్ అంటే ఏంటి, వాళ్ళు డీల్ చేసే డిజీజెస్ ఏంటి, ఎందుకు ఇది చాలా ఇప్పుడు ఎవాల్వింగ్ బ్రాంచ్ అయింది, దాని గురించి చాలా విషయాలు మాట్లాడుకుందాం. డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్ గారు, మీ గురించి. నమస్కారం. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మస్ట్ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ నిఖిల్ సార్. నాకు ఎప్పటి నుంచో ఇది లాంగ్ టర్మ్ విష్. ఈ హెల్త్ టాపిక్ గురించి ఒక డాక్టర్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది. ఒక కరెక్ట్ ఇన్ఫర్మేషన్, అసలు ఏం క్వశ్చన్ అడగాలి అనేది ఒక డాక్టర్కి బాగా తెలుస్తుంది. ఇట్స్ మై రియల్లీ లాంగ్ టర్మ్ విష్. దాన్ని మీరు ఫుల్ఫిల్ చేస్తున్నారు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం యూ ఆర్ డూయింగ్ ఇట్. ఐ మస్ట్ రియల్లీ కంగ్రాచులేట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. అండ్ నాట్ ఓన్లీ మీరు నా సీనియర్గా ఎప్పటి నుంచో నాకు పరిచయం, అండ్ యూ ఆర్ డూయింగ్ ఎక్సలెంట్ జాబ్ ఇన్ న్యూరాలజీ ఇన్ కొంపల్లి ఏరియా. థ్యాంక్ యూ సార్. నేను డాక్టర్ సత్యేంద్ర రామ్నాథ్. నేను కన్సల్టెంట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జన్గా పనిచేస్తున్నాను కేర్ హాస్పిటల్లో. I did my MBBS, then MS General Surgery. After that, I did my super specialty in Care Hospital under Dr. P.C. Gupta, who is a pioneer in vascular surgery. So, అది అయిపోయాక నేను I have started my practice in Care Hospital. డాక్టర్ సత్యేంద్ర, లైక్ కొంచెం చూస్తుంటాము, ఈ బీపీ హై బీపీ ఉన్న వాళ్ళకు ఎలా అయితే బ్రెయిన్లో రక్తనాళాలు చిట్లుతాయి, బ్లీడింగ్ అవుతూ ఉంటాయో, అలా మనకు బాడీలో మేజర్ బ్లడ్ వెజల్ ఉంటుంది, అయోటా అంటాం. ఓకే, వీళ్ళకి అయోటా అనేది కూడా రప్చర్ అవుతారు, కాల్ ఇట్ ఇస్ అయోటిక్ డిసెక్షన్ లాంటివి. సో ఈ వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అండ్ వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? అయోటా అంటే మనకి హార్ట్ నుంచి మనకి పొట్ట కింద భాగం వరకు ఉంటుంది సార్. దట్ ఈస్ ద మెయిన్ బ్లడ్ వెజల్. ఆల్మోస్ట్ 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది. అందులో 2 to 3 లీటర్స్ ఆఫ్ బ్లడ్ అందులోనే ఉంటుంది సార్. సో దట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మనకు అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఎక్కువ హై బీపీ ఉన్న వాళ్ళకి, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అందులో కట్ లాగా వచ్చేస్తుంది సార్. అయోటిక్ డిసెక్షన్ అంటాం. ది ప్రెజెంట్ లైక్ చెస్ట్ పెయిన్ లానే ప్రెజెంట్ అవుతారు సార్. హార్ట్ అటాక్ పెయిన్ లాగానే ఉంటుంది, కాకపోతే ఇది బ్యాక్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంది. బ్యాక్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంది. ఊపిరి తీసుకోవడానికి అది కష్టంగా ఉంటుంది. మనం నడవలేకపోవచ్చు, బాగా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. ఆల్మోస్ట్ హార్ట్ అటాక్ లానే ఉంటుంది, కానీ పెయిన్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది సార్. అది వెంటనే మనం 2D ఎకో చేయించుకున్నా కానీ, సిటీ స్కాన్ చేయించుకున్నా అది ఐడెంటిఫై చేయగలుగుతాం అయోటిక్ డిసెక్షన్ అనేది. అంటే ఇందులో ఎగ్జాక్ట్ ఏమవుతుంది అయోటిక్ డిసెక్షన్? అయోటిక్ డిసెక్షన్ అంటే మనకి ఈచ్ బ్లడ్ వెజల్లో మనకి 3 లేయర్స్ ఉంటాయి సార్. ఆ 2 లేయర్స్ మధ్యలోంచి ఒక కట్ లాగా వచ్చేసి నార్మల్ ఛానల్లోంచి వెళ్ళకుండా ఈ పక్క ఛానల్లోంచి బ్లడ్ వెళ్ళిపోతూ ఉంటుంది సార్. దానివల్ల సివియర్ బ్యాక్ పెయిన్ వస్తుంది అండ్ ఆర్గాన్స్ కి సరిగ్గా బ్లడ్ అనేది వెళ్ళదు, ఎందుకంటే మెయిన్ ఛానల్లో వెళ్ళకుండా పక్క ఛానల్లో వెళ్తూ ఉంటుంది. వాటికి కాళ్ళకి బ్లడ్ సప్లై వెళ్ళదు, పొట్టలో పేగులకి వెళ్ళదు. సో అంటే ఇది ఎమర్జెన్సీయా? ఎమర్జెన్సీ. సో ఏం చేస్తారు దాంట్లో అప్పుడు? సో 90% ఇది మనం మెడికల్ గా ట్రీట్ చేయొచ్చు సార్. ఎస్పెషల్లీ అక్యూట్ సెట్టింగ్ లో యాంటీప్లేట్లెట్స్ ఇవ్వడం, కంట్రోల్ చేసి మనకి అదర్ పార్ట్స్ కి బ్లడ్ సప్లై వెళ్తుందో లేదో చూసుకుంటాం సార్. వెళ్ళట్లేదు, అదర్ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతున్నాయి అంటే ఎమర్జెన్సీగా మనం ఏం కట్ చేయకుండా ఇది కూడా ఎండోవాస్కులర్ స్టెంట్ వేసేస్తాం సార్. వెరీ సింపుల్ ప్రొసీజర్, సింపుల్ గా అయిపోతుంది అండ్ వీ కెన్ సేవ్ ది లైఫ్ ఆఫ్ ఏ పేషెంట్. ఆ తర్వాత మీరు అన్నట్టు రప్చర్ ఎప్పుడు వస్తుందంటే సార్, ఎన్యూరిజం అంటారు. నార్మల్ గా 2 to 3 సెంటీమీటర్స్ ఉంటుంది అని చెప్పిన బ్లడ్ వెజల్, కొంతమందిలో అది 4 to 5 సెంటీమీటర్స్ అయిపోతుంది. అది ఎందుకు అవుతుందంటే, అది కూడా సేమ్ బీపీ ఎక్కువ ఉంటాం, ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటాం, కొంతమందికి ఫెమిలియల్ గా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఫెమిలియల్ ప్రాబ్లంలో కానీ ఆర్ ఇన్ఫెక్షన్స్, లాంగ్ టర్మ్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందికి, పొట్టలో ఇన్ఫెక్షన్స్, వాటి వల్ల ఈ ఎన్యూరిజమ్స్ అంటే క్యారీ బ్యాగ్ లా అయిపోతుంది సార్. నేను చెప్పిన అయోటా అది సైజ్ ఒక 5 సెంటీమీటర్స్ దాటిన దగ్గర నుంచి అవి రప్చర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వన్స్ అంత హై ఫ్లో ఉన్న బ్లడ్ వెజల్ రప్చర్ అయిందంటే we will lose the patient immediately. సో దానికి కూడా మేము either ఓపెన్ సర్జరీ చేస్తాం, అది కూడా ఎండోవాస్కులర్గా చేస్తాం. ఓకే. సో మనం ఇంకా అబ్డామిన్లోనే ఒక కండిషన్ అంటారు, లైక్ ఎలా గుండెలో యాంజైనా అంటాము, అబ్డామినల్ యాంజైనా అని అంటాం. సో వీళ్ళ ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు ఇందులో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది? అది వన్ ఆఫ్ ది రేర్ థింగ్, బట్ మీరు బాగా అడిగారు సార్. అబ్డామినల్ యాంజైనా వాళ్ళకి క్లాసికల్ సిమ్టమ్స్ ఉంటాయి సార్. తినంగానే పెయిన్ వస్తుంది, ఒక 1 or 2 అవర్స్కి తగ్గుతుంది. అంటే తినంగానే మనకి పొట్టలో పేగులు కదులుతూ ఉంటాయి కదా, దానికి బ్లడ్ సప్లై అవసరం అవుతుంది. ఒకవేళ ఆ బ్లడ్ వెజల్స్ కనుక నేరో అయితే దీని రిక్వైర్మెంట్ కావాల్సినంత బ్లడ్ సప్లై అది ఇవ్వలేదు.
సో అప్పుడు వాళ్ళు పెయిన్తో ప్రెజెంట్ అవుతారు. వాళ్ళు ఎట్లా అంటే సార్ వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఫుడ్ అంటే వాళ్ళకి భయం వేస్తూ ఉంటుంది, పారిపోతారు ఫుడ్ అంటే, అంత ఇది ఉంటుంది. అబ్డామినల్ యాంజైనా అంటాం, దానికి కూడా అంతే సార్. ఓపెన్ సర్జరీ అవసరం లేదు, అది కూడా ఎండోవాస్కులర్గా కరెక్ట్ చేస్తాము. ఎండోవాస్కులర్గా దాన్ని బెలూన్తో ఓపెన్ చేసి స్టంట్ వేయటం కానీ జస్ట్ బెలూన్తో చేయటం కానీ, కొంతమందిలో బాగా పెద్దగా ఉన్న వాళ్ళు వాళ్ళకి కూడా బైపాస్ చేస్తాం సార్. సో ఈజీలీ కరెక్టబుల్ ట్రీట్మెంట్. సో మీ వాస్కులర్ థింగ్ అనేది ఇప్పుడు ఒకటి కొద్ది అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఒక బూన్ పేషెంట్స్ లైక్, సో ఓపెన్ ప్రొసీజర్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. సో గుడ్ థింగ్ విత్ వాస్కులర్ సర్జన్ ఏంటంటే సార్, వీ ట్రీట్ పేషెంట్స్ విత్ మెడికల్లీ, ఫిజిషియన్స్ లాగా మెడిసిన్స్తో ట్రీట్ చేయగలుగుతాం, డయాగ్నోస్టిక్స్ చేయగలుగుతాం. అంటే యాంజియోగ్రామ్స్ చేయడం, మేమే డాప్లర్తో మేమే స్క్రీన్ చేసుకుంటారు. సర్జన్గా ఓపెన్గా కట్ చేసి బైపాస్ సర్జరీస్ ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ లేకుండా 70-80% అన్ని ప్రొసీజర్స్ ఎండోవాస్కులర్గా చేస్తాం సార్. ఎండోవాస్కులర్ అంటే ఎక్కడ మనం ఒక చిన్న గీట్ కూడా పెట్టవసరం లేదు, అన్నీ ఒక ఇంజెక్షన్ లాంటివి చేసి అందులోంచి మనం వైర్స్ బెలూన్స్ పెట్టి ప్రాబ్లం ఎంత పెద్ద ప్రాబ్లం అయినా కానీ సాల్వ్ చేయొచ్చు. సో అదొకటి గుడ్ థింగ్ విత్, నాకు బాగా నచ్చింది. పేషెంట్ కి ఎస్పెషల్లీ చాలా కంఫర్టబుల్, అండ్ ది సేమ్ డే దే విల్ వాక్ టు ది హోమ్. దట్స్ ది బెస్ట్ థింగ్. సో ఒక డే కేర్ ప్రొసీజర్ లాగా చేయొచ్చు. 80-90% డే కేర్ లో చేసేస్తాం సార్. ఓకే. సో మీరు వాస్కులర్ సర్జన్ ని లైక్ అందుకే ఎండోవాస్కులర్ సర్జన్స్ అని కూడా అంటుంటారు. ఓకే. సో డాక్టర్ సత్యేంద్ర, లైక్ ఇప్పుడు ఈ ప్రొసీజర్స్ అన్నీ ఉన్నాయి, లైక్ అంటే దీనికి ఏమైనా సెటప్ ఎలాంటి కావాలంటారు, ఏమన్నా అడ్వాన్స్ సెటప్ అంటే ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్న హాస్పిటల్స్లో ఈ ప్రొసీజర్స్ చేయగలుగుతారు? సాధారణంగా ఈ వాస్కులర్ ప్రొసీజర్స్ అనేవి అన్ని హాస్పిటల్స్లో చేయగలుగుతాం సార్. ఓకే. ఈ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్ చేయడానికి మాత్రం మనకి సియామ్ అంటే ఆపరేషన్ థియేటర్లోనే ఎక్స్రే మెషిన్, ఫ్లోరో మెషిన్స్ అవి కావాలి. కొన్ని కేసెస్కి క్యాత్ ల్యాబ్ కావాల్సి వస్తుంది. సో క్యాత్ ల్యాబ్ ఉన్నప్పుడు మనం అన్ని కొద్దిగా హై అండ్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ కూడా చేయగలుగుతాం సార్. బట్ ఎమర్జెన్సీస్లో మనం ఏదైనా ట్రామా వీటిలో మనం ఎక్కడైనా కూడా చేసి కాల్ అయితే సేవ్ చేయగలుగుతాం సార్, ఎనీ ప్లేస్లో. సో యాజ్ అ వాస్కులర్ సర్జన్గా చెప్పారు చాలా విషయాల గురించి. సో అందులో కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, కొన్ని ఎలెక్టివ్ కూడా ఉంటాయి. సో యాజ్ అ వాస్కులర్ సర్జన్గా మీరు చూసే ఎమర్జెన్సీస్ ఏంటి? అంటే ఒక వితిన్ హవర్స్లో ఇప్పుడు ఆ ట్రీట్మెంట్, ఆ ప్రొసీజర్ చేయకపోతే విల్ లూజ్ ద లిమ్స్ కానీ పేషెంట్ కానీ ఎలాంటి ఎమర్జెన్సీస్ మీరు చూస్తూ ఉంటారు? చాలా మంచి పాయింట్ అడిగారు సార్. ఎక్యూట్ లింబ్ ఇస్కిమియా అంటాం సార్. అంటే మనకి కాళ్ళలో సడన్గా బ్లడ్ సప్లై ఆగిపోతుంది, క్లాట్ అవటం కానీ ఏదో ప్రాబ్లం వల్ల బ్లడ్ సప్లై ఆగిపోతుంది. వితిన్ 6 hours మనం దాన్ని ఇంటర్వెన్ చేయకపోతే వీ విల్ లూజ్ ది లింబ్ సార్. కాల్ అనేది యాంపిటేషన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ సప్లై లేకపోతే సడన్గా మొత్తం మజిల్స్ పాడైపోతాయి, ఇంకా కాల్ అనేది మనం కట్ చేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఒకవేళ వాళ్ళు ఎమర్జెన్సీలో వస్తే మనం ఆ క్లాట్ని తీసేసి, అది కూడా ఎండోవాస్కులర్ సర్జికల్గా తీసేసి, ఎక్కడైతే బ్లాక్ ఉందో దాన్ని బెలూన్ చేసి దాన్ని బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేయగలుగుతాం సార్. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఇలా ట్రామాలో ఏమవుతుందంటే, ఎస్పెషల్లీ బోన్ ఇరిగినప్పుడు బోన్ పక్కన ఉన్న బ్లడ్ వెసల్ కూడా ఏదో ప్రాబ్లం వస్తుంది. సో అప్పుడు మనం బోన్ ఫిక్స్ చేసే కంటే ముందే మనం ఆ బ్లడ్ సప్లై అనేది అడ్రస్ చేస్తాం సార్. ఏదో బైపాస్ చేయటము, ఏదో ఒకటి దాన్ని రిపేర్ చేయటము, ఏదో ఒకటి చేసి బ్లడ్ సప్లై అనేది మెయింటైన్ చేస్తాం సార్. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది సార్. ఒకసారి సర్జరీ తర్వాత కానీ వాటికి ఎంబలైజేషన్స్ అని చేస్తాం సార్. ఎక్కడన్నా లైఫ్ రిస్క్ వచ్చే అంత బ్లీడింగ్ అవుతుంది అంటే దాన్ని ఆపడానికి మేము కాయిల్స్ లాంటివి వేసి ఆపుతాం సార్. అదొకటి చేస్తాం. ఇంకా అయోటిక్ డిసెక్షన్స్ కూడా ఎమర్జెన్సీస్. సో ఇవన్నీ మాకు వాస్కులర్లో ఉండే ఎమర్జెన్సీస్. ఓకే. సో డాక్టర్ సత్యేంద్ర చాలా అడిగిన వాటికి చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. లైక్ ఇప్పుడు వాస్కులర్ సర్జరీ వల్ల ఎలాంటి యూస్ఫుల్ ఉంది సొసైటీకి చాలా చక్కగా వివరించారు. మీ సైడ్ నుండి ఇప్పుడున్న ప్రజల కోసము ఎలాంటి జాగ్రత్తలు చెప్పగలుగుతారు ఒకసారి? సో ఇది ఒకప్పుడు వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేది ఓల్డ్ ఏజ్లో వచ్చేది, బట్ ఇప్పుడు కొద్దిగా యంగ్ ఏజ్లోనే వస్తుంది. ఎందుకంటే మెయిన్ డయాబెటీస్, ఈ హైపర్ టెన్షన్, ఇవి మనం యాజ్ ఎర్లీ ఎంత వీలైతే అంత కొద్దిగా దూరం చేయాల్సి వస్తుంది సార్. అంటే ఎట్లా అంటే హెల్దీ లైఫ్ స్టైల్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ, డైలీ ఎక్సర్సైజ్ చేయటం, ఎస్పెషల్లీ మజిల్కి సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తే వాస్కులర్ ప్రాబ్లమ్స్ అనేవి కొద్దిగా తక్కువ ఉంటాయి సార్. సో డయాబెటిక్స్ కూడా రెగ్యులర్గా వచ్చి ఎవ్రీ 6 monthsకు 1 yearకు ఏం ప్రాబ్లం లేకపోయినా కూడా డయాబెటిక్ ఫుడ్ కోసం మనం ఇప్పుడు ఎట్లయితే మనం రెగ్యులర్గా HbA1c చేయించుకుంటామో 6 monthsకు 1 yearకు వచ్చి ఒకసారి వాస్కులర్ సర్జన్కి చూపిస్తే మనం ఫుడ్కి కావాల్సిన జాగ్రత్తలు, ఏమైనా ఫుట్వేర్లో చేంజెస్ అవన్నీ కూడా చెప్పగలుగుతాం. అండ్ ఎట్ ఎనీ కాస్ట్ స్మోకింగ్ అనేది ఆపేసేయాలి సార్. స్మోకింగ్ ఈజ్ ద వన్ ఆఫ్ ది ఎనిమీ ఫర్ వాస్కులర్ ప్రాబ్లమ్స్. సో స్మోకింగ్ వల్ల ఏమవుతుందంటే క్లాటింగ్ అవుతుంది,
ఈ బ్లాక్స్ వస్తాయి. స్మోకింగ్ వల్లే అన్ని జరుగుతాయి. అన్ని జరుగుతాయి. వాస్కులర్ లో అయితే ఏది అడిగినా స్మోకింగ్ స్మోకింగ్ అనేది అబ్సల్యూట్లీ చేయకుండా ఉండటం బెటర్. అండ్ మంచి డైట్ అండ్ హెల్దీ ఎక్సర్సైజ్ చేయడం, ఎస్పెషల్లీ మజిల్ ఎక్సర్సైజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ సత్యేంద్ర. థ్యాంక్ యూ సో మచ్. అదండి ఈ వారం డాక్టర్ సత్యేంద్ర ఈజ్ అ వాస్కులర్ సర్జన్. వారితో చాలా విషయాలు తెలుసుకుందాము. ఈ వాస్కులర్ అంటే రక్తనాళాల రిలేటెడ్గా ఎలాంటి ప్రివెన్షన్స్, వాటిలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయో చాలా చక్కగా తెలుసుకున్నాము. అదండి, మరో వారం మరో డాక్టర్తో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Doota Media.